రిఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజా ప్రణాళిక మేనిఫెస్టో. చీరాల అసెంబ్లీ మే 13, 2024 తేదీన జరుగనున్న శాసనసభ సార్వత్రిక ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో. 1. చీరాల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ఉచిత వైఫై ను అందిస్తాను. 2. చీరాల నియోజకవర్గాన్ని ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రికల్ మరియు చేనేత హబ్గా తయారు చేస్తాను. 3. చీరాల నియోజకవర్గ పరిధిలో గల సముద్ర తీర ప్రాంతం యొక్క మత్స్య సంపదను పర్యవేక్షించి ప్రజా పరిశ్రమలు స్థాపించి తద్వారా వైట్ రేషన్ కార్డు ప్రజలకు మత్స్య సంపదను వెచ్చించును. 4. చీరాల నియోజకవర్గ పరిధిలో అక్రమంగా అన్యాక్రాంతమైన ప్రభుత్వ అసైన్మెంట్ భూములను గుర్తించి రికవరీ చేసి అర్హులైన పేదలకు పంచిపెడతాను. 5. చీరాల నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఇసుక వనరులను పర్యవేక్షించి ఇసుక సంపదను పరిరక్షించి చీరాల నియోజకవర్గం భవన నిర్మాణాలకు మాత్రమే ఉపయోగపడే విధంగా చట్ట సవరణ గావించి ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయిస్తాను. 6. పరిశ్రమల్లో 8 గంటల పని విధానాన్ని ఖచ్చితంగా అమలు పరిచే విధంగా శ్రమదోపిడీ విధానాన్ని నిర్మూలించే దిశగా అడుగు వేస్తాను. 7. చీరాల నియోజకవర్గం పరిధిలోని కుందేరు ప్రవాహమునకు 2 వైపులా కాంక్రీట్ గోడలు నిర్మించి నీటి పారుదల పరిశుభ్రంగా చేసి కుందేరు డొంక పోరంబోకు భూములను నీటి ఆధారిత ప్రజా పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. 8. చీరాల నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర పాఠశాలలను కళాశాలలను పర్యవేక్షణ ద్వారా నాణ్యమైన విద్యను అందించే విధంగా ఏర్పాటు చేస్తాను. 9. చీరాల నియోజకవర్గం చీరాల మండలం, వెటపాలెం మండలాల్లో డ్రైనేజీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మిస్తాము. 10. చీరాల నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఇంకుడు గుంటలు నిర్మిస్తాము. 11. చీరాల నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాము. 12. చీరాల నియోజకవర్గ పరిధిలో కల్తీ, కలుషిత ఆహార పదార్థాలు చైనా టెస్ట్ సాల్ట్, పాలు, పెరుగు, నూనె, కారం వంటి పదార్థాలపై ఉక్కుపాదం మోపుతాను, అందుకు బాధ్యులను గుర్తించి శిక్షిస్తాము. 13. చీరాల నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రధాన రూట్లలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటాము. 14. పట్టణంలో ఉన్న మద్యం దుకాణాలు ఊరు బయటకు పంపుతాను. 15. చీరాల పట్టణానికి న్యూ ఆర్టీసీ బస్సు స్టేషన్ ఏర్పాటు మరియు ప్రైవేటు వాహనాలకు పార్కింగ్, స్టేజ్ క్యారీయింగ్ సమస్యకు శాశ్వత 16. చీరాల నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలను మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్పు చేయిస్తాను. 17. ప్రతి నెల చీరాల నియోజకవర్గంలో మొదటి వారంలో ఆదర్శ వివాహ వేదిక ఏర్పాటు చేసి మా సొంత ఖర్చులతో వివాహాలు చేస్తాము మరియు నూతన దంపతులకు సొంత ఇల్లు ఏర్పాటు చేస్తాము. 18. నియోజకవర్గ పరిధిలో ప్రధాన కూడళ్ల నందు ఉచిత మరుగుదొడ్లు నిర్మించబడతాయి. 19. చీరాల నియోజకవర్గ పరిధిలో ప్రజలకు కొత్త రకం త్వలు అత్యాధునిక టెక్నాలజీ అందే విధంగా ఏర్పాటు చేస్తాను. 20. చీరాల నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదాహరణకు రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, ఆర్&బి, ఆర్&డబ్ల్యూ కార్యాలయాల్లో ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తాము. అనగా సమస్యలు ఉన్న పౌరులు సంబంధిత అధికారులను కలిసే విధానం ఎలక్ట్రానిక్ బోర్డుపై కనిపించే విధము, వరుస సంఖ్య, వచ్చిన టైం, అధికారిని కలిసిన టైం ఉంటాయి. 21. అవినీతికి పాల్పడిన అధికారులపై వెంటనే తగిన చర్యలు చేపట్టే విధంగా తగు చర్యలు చేపట్టబడతాయి. 22. మహిళలు రక్షణ కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాము. 23. క్రీడాకారుల క్రీడా మైదానంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను. 24. చీరాల నియోజకవర్గంలో సంఘ విద్రోహులను, అసాంఘిక శక్తులను, ఆకు రౌడీల చర్యలపై నిఘను ఏర్పాటు చేసి వారి నుండి బాధితులకు రక్షణ కల్పిస్తాను. 25. చీరాల నియోజకవర్గ పరిధిలో 55 సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఉన్న ప్రతి ఇంటి మరుగుదొడ్లకు లెట్రిన్, ఎత్తు వెస్ట్రన్ సీట్లు ఏర్పాటు చేస్తాను మరియు 300 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ 1/2 హార్స్ పవర్ మోటారు వాటికి సరిపడా పైపులు అందిస్తాను. 26. చీరాల నియోజకవర్గ పరిధిలో రేకుల షెడ్డుల్లో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి 1.5 ఇన్వర్టర్ ఏసీ ఏర్పాటు చేస్తాను. 27. చీరాల నియోజకవర్గంలో ఉన్న అన్ని రాతి విగ్రహాలను తొలగించి వాటి స్థానంలో మొక్కలను నాటుతాను. 28. చీరాల నియోజకవర్గానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపార కొనుగోలుదారులకు, పర్యాటకులకు
యాచకులకు రాత్రి బస చేయుటకు అన్ని సౌకర్యాలు కలిగిన ఉచిత అతిథి వసతి గృహ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. 29-65 సంవత్సరాల అవ్వ తాత మంచం వద్దకే వచ్చే విధంగా ఉచిత భోజన వసతి ఏర్పాటు చేస్తాను. రిఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా సంస్కరణల పార్టీ తరపున చీరాల అసెంబ్లీ స్థానానికి నామినేటెడ్ అభ్యర్థిగా తన్నీరు విజయ్ అను నేను పోటీ చేస్తున్నాను. చీరాల నియోజకవర్గానికి నిజమైన అభివృద్ధి సాధనగా నేను పోటీ చేయుచున్నాను. చీరాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మనసా వాచా ఈ ప్రణాళికను మేనిఫెస్టో అమలు పరుస్తాను అని శపథం చేస్తున్నాను. ఓటు అనే ఆయుధం ద్వారా ధనస్వామ్య రాజకీయాలు కూల్చివేతకు చీరాల అసెంబ్లీ ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను. తన్నీరు విజయ్, చీరాల అసెంబ్లీ అభ్యర్థి. ఎన్నికల గుర్తు కరెంట్ స్తంభం. ఈవీఎం వరుస సంఖ్య 7. స్విచ్ నొక్కండి. 16